హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు మనకు వచ్చిన కేక్ ఆర్డర్ అయితే ఎగ్లెస్ పైనాపిల్ కూల్ కేక్ అండి. సో ఇది నేను ఇలా డెకరేషన్ చేశాను, దాన్ని ఎలా ఫిల్లింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో ఇలా 3 లేయర్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని కింద ఇప్పుడు బేస్ తీసుకొని 1/2 kg బేస్ తీసుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ అనేది ఫస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాతకి ఇలా ఒక లేయర్ అయితే తీసుకోవాలి, మనము బాటమ్ లేయర్ తీసుకొని దాన్ని మంచిగా షుగర్ వాటర్ తోటి అయితే సోకింగ్ చేసుకోవాలి. షుగర్ వాటర్ తోటి సోకింగ్ చేసుకున్న తర్వాతకి దానిపైన ఇలా విప్పింగ్ క్రీమ్ వేసేసి దానిపైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇప్పుడు నేను మాలస్ కంపెనీ వారిది ఫ్రూట్ ఫిల్లింగ్ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలామంది యూజ్ చేస్తారు, అది క్రష్ యూజ్ చేస్తారండి. పైనాపిల్ క్రష్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ కానీ అలా యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను వచ్చేసి ఇలా ఫ్రూట్ ఫిల్లింగ్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఏంటి అంటే మనకి కొంచెం ఫ్రూట్స్ అవి పీసెస్ లాగా అయితే తగులుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో అవి ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ లేయర్ అలా కంప్లీట్ చేసుకున్నాక సెకండ్ లేయర్ పెట్టేసాను. నేను పెట్టి దాన్ని కూడా షుగర్ వాటర్ తోటి అయితే సోక్ చేసుకొని ఆ తర్వాతకి ఇలా ఫ్రూట్ ఫిల్లింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే చేశాను అనమాట. సో చేసిన తర్వాతకి మనకి సైడ్స్కి వచ్చిన క్రీమ్ని అయితే మనము మంచిగా నీట్గా ఈవెన్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలా మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టేసి షుగర్ వాటర్తో సోక్ చేసుకొని సో క్రీమ్ అయితే అప్లై చేసి నేను ఇప్పుడు క్రమ్ కోట్ చేస్తున్నాను అనమాట. ఈ క్రమ్ కోట్ చేసిన తర్వాతకి మనమైతే దీన్ని క్రమ్ కోట్లు అయితే మనము క్రీమ్ చాలా లైట్గా తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ అలా బ్రెడ్ కనిపించకుండా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా క్రమ్ కోట్ చేసుకొని మనం దీని అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 hour సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ మనకి జారిపోకుండా ఉంటుంది, చాలా స్టిఫ్గా అనేది అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో క్రమ్ కోట్ చేసుకుని తీసుకున్న తర్వాతకి ఇంకా ఇలా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఈ కేక్ అయితే మా పిల్లలు చదువుకునే స్కూల్లో టీచర్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఒక టీచర్ది అయితే ఈరోజు బర్త్డే ఉంది అనేసి ఆర్డర్ ఇచ్చారు. సో వాళ్ళు మార్నింగ్ 10 o'clock అయితే ఆర్డర్ ఇచ్చారు, ఈవినింగ్ 4 అలా కావాలని చెప్పారు. సరే చేస్తాను అని అయితే నేను తీసుకున్నాను అనమాట ఆర్డరు. సో ఇలా మంచిగా నీట్గా వచ్చేలాగా మనమైతే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ ఒక్కసారి చేసినప్పుడు రాలేదు అంటే మాత్రము ఒక 2-3 times అయితే ఇలా చేసుకుంటూనే ఉండాలన్నమాట స్క్రాపర్స్ తోటి. సో స్క్రాపర్ తోటి మనం బోర్డ్ పైన ఉన్న క్రీమ్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అది డ్రై అయిపోయిందంటే మాత్రం క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నేను ఇక్కడ ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వద్దులే అనిపించింది. సో నార్మల్గా ఇంకా డిజైన్ అయితే ఇచ్చేసాను. దానిపైన ఇలా నేను కప్ కేక్స్ అయితే 2 కప్ కేక్స్ చేసుకున్నాను. ఆ కప్ కేక్స్ని ఇలా పెట్టి దానిపైన నేను ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. కొన్నిసార్లు మనం వీడియో తీసేటప్పుడు ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాము, ఆ తర్వాత చూసుకుంటే అయ్యా అరే మర్చిపోయామా అనేసి అనుకుంటాము. సో ఇప్పుడు అలాగే జరిగిందనమాట. ఇక నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను, ఆ తర్వాత చూస్తే అది ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసి ఉన్నాను అనమాట. సో ఇలా అయితే కంటిన్యూ చేసుకున్నాను తర్వాత ప్లే చేసుకొని. సో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను, ఎలా డెకరేషన్ చేసుకుంటున్నాను అనేది అయితే మీరు చూస్తూ ఉండండి. సో మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ మీకు నచ్చిన వాళ్ళ కోసం కానీ కేక్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా, మీరు బయట తీసుకుంటున్నారు కదా అండి ఇప్పటి వరకు అయితే, ఇక మీదట బయట తీసుకోకుండా నా దగ్గర తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను మీకోసము ఫ్రెష్గా చేస్తుంటాను, అలాగే హైజెనిక్గా కూడా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బయట వాటితో చూసుకుంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుందనమాట ఈ రోజుల్లో బయట చేసేవి ఎలా ఉంటున్నాయి అనేది. మీరు చాలా రీల్స్లో చూస్తున్నారు, లేదంటే ఇంకా అవి తీసుకున్న తర్వాత కూడా దాని టేస్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో మీకు నచ్చిన వాళ్ళ కోసం, మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఒకరోజు ముందుగానే థింక్ చేసి వారి కోసం కేక్ ఆర్డర్ చేయడంలో మీకు వాళ్ళపైన ఎంత ప్రేమ ఉందనేది మీరు చూపిస్తారని నేను అనుకుంటున్నాను. సో అప్పటికప్పుడు వెళ్ళి మీరు బయట తీసుకుంటున్నారు, సో అప్పటికప్పుడు నా దగ్గర దొరకకపోవచ్చు, బట్ మీరు ఒక రోజు ముందు కానీ లేదంటే అదే రోజు మార్నింగ్ కానీ చెప్తే నేను మీకు చేసిస్తాను. సో మీరు ఇష్టపడే వాళ్ళ కోసం మీరు అలా ఒక టైం అనేది కేటాయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. నేనైతే మా పిల్లల కోసం బేకింగ్ చేయకముందు ఎప్పుడైనా కూడా 1 day బిఫోర్ అయితే నేను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటాను. అది కూడా నాకు నచ్చిన ఫ్లేవర్లో నాకు నచ్చినట్లుగానే చేయించుకునేదాన్ని.
కొంతమంది బేకరీ వాళ్ళు చేసేవాళ్ళు, కొంతమంది ఏమో ఇంకా నాకు నచ్చినట్లు చేసేవాళ్ళు కాదనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు నేనే బేకింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చినట్లు నేను మా పిల్లలకైతే చేసిస్తున్నాను అనమాట కేక్స్. సో మా పిల్లలకి నచ్చినట్లు కూడా నేను చేస్తూ ఉంటాను. సో అలాగే మీ పిల్లలకి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, వాటికి తగ్గట్టుగా వాళ్ళ బర్త్డే కదండి, ఏదో కేక్ తెచ్చామా కట్ చేసామా అన్నట్టు కాకుండా సో వాళ్ళకి నచ్చే డిజైన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పి చేపించుకోండి కొంచెం. సో నేను మాట్లాడే దాంట్లో ఎక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే పట్టించుకోకండి నా మాటల్ని. బట్ నేనైతే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎందుకంటే అది నాకు తెలుసు కదా, ఎందుకంటే మా పిల్లల విషయంలో నేను ఎలా అనుకుంటానో అది అందుకని నేను చెప్తున్నాను. సో మీకు నచ్చితే తీసుకోండి నేను చెప్పేది, లేదంటే మీ ఇష్టం అండి, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఒకసారి హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి టీచర్ వాళ్ళైతే ఇలా మెసేజ్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ బాగుంది అని చెప్పి అయితే వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట. సో ఇలాంటి మెసేజెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేసిన శ్రమ అంతా వర్తి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.